కాఠ్మండు నేపాల్ మన దేశానికి పైన ఉన్న దేశం అండి. సో అదేదో కాదు నేపాల్. ఈ వీడియోలో మనం నేపాల్కు చెందిన చరిత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న పురాతనమైన కట్టడాలు, ఇక్కడున్న హిస్టరీ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేపాల్లో చూడాల్సిన ప్రదేశాల గురించి ఒక్కొక్కటి క్లియర్గా చెప్పానండి. అక్కడ ఉన్న చరిత్ర ఏంటి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఎలా చూడాలి అనే దాని గురించి క్లియర్గా చెప్పాను. వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అందరికీ నమస్కారం. నా గత వీడియోలో చూసుకుంటే మనం సిలిగురి నుంచి కాఠ్మండు నేపాల్ ఎలా రావాలి ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా పిన్ టు పిన్ చూపించాను. అయితే నేపాల్ కాఠ్మండులో మనం తామేల్ అనే ఏరియాలో ఎలా హాస్టల్ తీసుకున్నాము, ఎంత పడ్డది అనే చెప్పాను. ఇప్పుడు నేపాల్ మొదటి రోజు అనమాట. ఈ ఒక్క రోజే మనం కాఠ్మండులో మెయిన్గా చూడాల్సింది 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ వాటిలలో మెయిన్గా చూడాల్సింది 4. సో ఆ 4 ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. మెయిన్ అట్రాక్షన్స్ 4 కాఠ్మండులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో అన్నిటికన్నా ముందు చూసుకోవాల్సిందండి దర్బార్ స్క్వేర్ అనేసి కాఠ్మండు తామేల్ అనే ఏరియాలో ఉంటుంది. సో మన హాస్టల్ కూడా తామేల్ అనే ఏరియాలో తీసుకున్నాం మనం. ఇప్పుడు దర్బార్ స్క్వేర్ కాడికి వెళ్ళి అక్కడ ఉన్నది మనం చూద్దాం పదండి. చూసుకుంటే ఇదండి కరెక్ట్గా ఛత్రపతి అని ఉంది కదా, ఇది తామేల్ ఏరియాకి సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఏదైనా దగ్గర ఉంటది. మీరు వచ్చినా కూడా ఈ తామేల్ అనే ఏరియాలో హాస్టల్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇదే మెయిన్ టూరిస్ట్ ప్లేస్ లో ఉంటది. నుంచి నాకు కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అనేసి 1 కిలోమీటర్ ఉంటది. నడుచుకుంటూ పోతున్నాను. చూడండి అంతా టూరిస్ట్ ఏరియా. ఇది ఎక్కువ టూరిస్టులు ఈ తామేల్ అనే ఏరియాలోనే కనపడతారు. ఈ కాఠ్మండులో కట్టడాలు చూసుకోవచ్చండి, అన్ని పురాతనమైన, ఎందుకంటే ఇది రాజులు పాలించిన ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ అంతా ఇలానే ఉంటాయి. ఈ నేపాల్ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఇది కొన్ని వేళ్ల కింద కొన్ని రాజ్యాలు పాలించాయండి. కొంతమంది రాజులు దీనికైతే ఎప్పుడు రాజులు పాలించేవాళ్ళు. ఇంకా ఇప్పటి వరకు ఏ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఎవ్వరు పాలించిన దేశంలో నేపాల్ కూడా ఒకటి. సో నేను నేపాల్ లోకల్ వాళ్ళతో మాట్లాడాను. సో మీకు ఎవరు ఇలా బ్రిటిష్ వాళ్ళు మా ఇండియాని చేసినట్టు రూల్ చేసినట్టు మీకు అక్కడ చేయలేదు కదా అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మీది ఇండియా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, మాది ఫుల్ మౌంటైన్స్లో ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడి వరకు రాలేకపోయారు, సో అందుకే మేము బతికిపోయామనేసి అక్కడున్న లోకల్ ఒక అతను నాకైతే చెప్పాడు. నేపాల్కి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది బుద్ధ బర్త్ ప్లేస్ అండి. 563 బీసీలో బుద్ధ ఈ నేపాల్లో పుట్టారు. 2008 నాటికి ఇక్కడ రాజుల పాలన అయితే ముగిసిపోయింది. అప్పటి నుంచి ఫెడరల్ డొమెస్టిక్ ఆఫ్ రిపబ్లిక్ నేపాల్ వాళ్ళు అయితే మనలాగా గవర్నమెంట్ని రూల్ చేస్తున్నారు. అంటే అదే అండి, పార్టీస్ పెట్టి ఓటు హక్కు ఇచ్చి సో అలాగా నేపాల్ అనేది రూల్ అవుతుంది ఇప్పటికీ. వెనక ఈ బిల్డింగ్లు కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు. సో మనం ఇప్పుడు వచ్చాము దర్బార్ స్క్వేర్, కాఠ్మండు దర్బార్ స్క్వేర్ అనేసి. సో ఇక్కడ రాయల్ ప్యాలెస్లు తర్వాత ఇక్కడ సంబంధించిన ఉంటాయి. ఇవన్నీ ఒక మంచి బీజిఎం వేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ దర్బార్ స్క్వేర్ కి వెళ్ళాలంటే అండి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది 500 నేపాలీ రూపాయలు. ప్రదేశానికి ఉన్న చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని వందల ఏళ్ల కింద రాజులు ఇక్కడ నివాసం ఉంచడానికి వాళ్ళ ప్యాలెస్ కింద ఇది యూజ్ చేశారండి. అప్పట్లోనే కొన్ని గుళ్ళు ఇక్కడ స్థాపించడం జరిగింది. సో అలాగా ఈ ప్రదేశం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో ఒకటిగా మారింది. సో అలాగా టూరిస్టులు అందరూ ఇక్కడికి వచ్చేసి ఇది మెయిన్గా కాఠ్మండులో సెంటర్లో ఉంటుందండి. మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది మారిపోయింది. సో అలాగా టూరిస్టులు అందరూ వచ్చి ఈ రాయల్టీనెస్ని చూసేసి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. అయిపోయిందండి, చూపించాను కదా మొత్తం కాఠ్మండు దర్బార్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్ అని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది, నడుచుకుంటూ వెళ్దాం పదండి. చూసుకుంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఇటు వెళ్దాం. మా ఫోన్ పే లో ఒక 4000 ఉన్నాయి. వీడు ఫోన్ పే యాక్సెప్ట్ చేసి డబ్బులు ఇస్తాడా లేదా ఈ కరెన్సీ అనేది చూద్దాం. ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. మన ఫోన్ పే కూడా వచ్చి తీసుకోవచ్చు డబ్బులు. తీసుకున్నాను 6400 రూపాయలు నేపాలీ రూపాయలు వచ్చాయి. మన డబ్బుల్లో 4000 రూపాయలకి నేను ఎక్స్చేంజ్ చేశాను. సో ఫోన్ పే కూడా తీసుకుంటున్నారు. ఒక 120 రూపాయలు ఎంతో చార్జెస్ తీసుకుంటారు అంతే.
ఇదంతా మార్కెట్ అని పిలుస్తారు. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటదండి. నైట్ వస్తే ఇక్కడ పబ్బులు అంతా ఉంటది. షాపింగ్ ఇప్పుడు డే టైం కాబట్టి షాపింగ్ ఉంది. అదే నైట్ టైం అయితే పబ్స్ బార్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది అనమాట. చూసుకుంటే వచ్చేసామండి సెకండ్ పాయింట్, గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్. సో దీని లోపలికి వెళ్దాం. ఇది చూసుకుంటే ఇది ఏం లేదండి, ఒక యూరోపియన్ స్టైల్లో ఉండే ఒక పార్క్ అన్నమాట. ఎవరైతే టూరిస్టులు వస్తారో ఇది సిటీ మధ్యలో ఉంటుంది కాబట్టి వచ్చి ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అలాగ కొంతసేపు చిల్ అవ్వచ్చు. యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నేను కొంతసేపు ఇక్కడ కూర్చొని ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాను. వేరే ఫోన్లో తీసినందుకు క్వాలిటీ ఇలా వచ్చింది. చూసారు కదా, ఇదే గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్. దగ్గర దగ్గర 400 నేపాలీ రూపాయలు అనమాట ఒక్కొక్కరికి దీని లోపలికి వెళ్ళాలంటే. అలా ఉంది. సో ఇక్కడ నుంచి స్వయంభూనాథ్ అనే దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు ఉంది. మన డబ్బుల్లో ఒక 60 రూపాయలు తీసుకున్నారు ర్యాపిడో వాళ్ళు. ర్యాపిడో అంటే ఇక్కడ ర్యాపిడో ఉండదు, అలాంటిదే ఇన్ డ్రైవ్ అనేసి ఉంటది, దాంట్లో మనం బుక్ చేసుకోవాలా. సో వెళ్దాం పదండి. చేసామండి. ఇదే స్వయంభూ బుద్ధ పార్క్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ రొటేషన్ ఉంది కదండి, ఈ దీంట్లో చాలా వరకు వీళ్ళు మంత్రాలు రాసేసి ఉంటారు. సో అది తిప్పితే వీళ్ళు కూడా ఆ మంత్రాలు చదివినట్టు వీళ్ళు నమ్ముతారు. ఇది స్వయంభూ బుద్ధ పార్క్ అండి. ఇక్కడ బుద్ధిస్ట్ బొమ్మదే ఉంటుంది అనమాట. చాలామంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగి తర్వాత మెడిటేషన్ కొంతసేపు చేస్తారు, ఆ తర్వాత యోగా చేస్తారనమాట. సో అలాగ పీస్ఫుల్గా ఇది అయితే చూసుకొని పోతారు. అండ్ అలాగనే ఇది స్వయంభూ టెంపుల్ కాదండి. స్వయంభూ టెంపుల్ ముందు ఉంటుంది పైన కొండపైన, ఇది కొంచెం బ్యాక్ సైడ్లో ఉంటుంది. అది స్వయంభూ బుద్ధ పార్క్ అని దీన్ని పిలుస్తారు. అండ్ అలానే ఇక్కడ మీరు ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవచ్చు. ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ నేచర్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవుతుందండి. చాలా 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 కామ్గా ఉంటుంది. చాలా మంచిగా ఒక మంచి వైబ్ని మనమైతే ఇక్కడ చూడొచ్చు. సో ఈ స్వయంభూ బుద్ధ పార్క్ నుంచి అండి వెనక నుంచి డైరెక్ట్గా స్వయంభూ టెంపుల్కి ఎంట్రీ అయితే ఉంటుంది. ఎంట్రీ టికెట్ నా కాడ 50 నేపాలీ రూపాయలు తీసుకున్నారు. సో వెనక నుంచి ఎంట్రీ అవ్వగానే ఇలాగ ఒక గుడి కనబడుతుందండి. సో ఇక్కడ ఇది చూసుకొని మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కొండెక్కాల. ఎక్కే మార్గంలో ఇలాగ మనకి అన్నీ అమ్ముతూ ఉంటారండి. సో మనకి యాజ్ యూజువల్గా టూరిస్ట్ ప్లేస్లో ఎక్కడైనా ఇలాంటివి అమ్ముతూ ఉంటారు, తీసుకోవచ్చు. ఇది స్వయంభూ టెంపుల్ అండి. ఈ చరిత్ర గురించి నేను కాదు, నా ఫ్రెండ్ చెప్తుంది, ఒక్కసారి వినండి. స్వయంభూనాథ్ టెంపుల్ కాఠ్మండూ నగరంలోని అత్యంత ప్రాచీనమైన బౌద్ధ స్థలాల్లో ఒకటి. ఇది దాదాపు 1500 సంవత్సరాల పాతది. కథనం ప్రకారం కాఠ్మండూ వ్యాలీ ఒక భారీ సరస్సుగా ఉండేది. అక్కడ ఓ లోటస్ పూలు పెరిగిందని చెబుతారు. అదే ఈ స్వయంభూనాథ స్థలం. ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడిందని చెబుతారు. ఈ టెంపుల్ బౌద్ధం, హిందూ మతం కలిసిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. పర్వతంపై ఉన్న ఈ స్థలం నగరానికి అద్భుతమైన వీక్షణాన్ని ఇస్తుంది.
ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ నుంచి మాత్రం కాఠ్మండూ సిటీ వ్యూ మొత్తం కనపడుతుందండి. ఆల్మోస్ట్ సిటీ మొత్తం ఇక్కడ నుంచి కనపడుతుంది. సో ఇదండి స్వయంభూనాథ్ టెంపుల్ గురించి. సో మొత్తం చెప్పా అనుకుంటున్నా డీటెయిల్ గా. సో ఇంకా ఈ రోజుకి ఇది చాలు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, అవి దూరంగా ఉన్నాయి. బట్ నాకు సో ఈ రోజుకి ఇది చాలు. ఇంక డైరెక్ట్ ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఈ స్వయంభూ టెంపుల్ అనేది హైట్ లో ఉంటదండి, ఖచ్చితంగా మెట్లెక్కాలి. అండ్ అలాగనే దీన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఫారినర్స్ మెయిన్ గా ఇవి చూడటానికి వస్తారు. ఈ స్వయంభూనాథ్ టెంపుల్ కానించి నా హాస్టల్ 2 కిలోమీటర్లు ఉంది. బైక్ బుక్ చేసుకొని వెళ్ళాను. ఇంకా ఈ వీడియోతో ఇదే అండి ఎండ్.